చేసింది. ఇప్పటికీ మన బతుకులు మారవా? ఇంతే ఉంటాయా? పేద ప్రజలు ఎక్కడైనా చదువుకుంటారు, ఎక్కడైనా వెళ్తారు. అసలు మనం చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని తీసుకొని, ఒక అమ్మాయి స్కాలర్షిప్ ఇంకా రాక ఆమె ఇంకెంత అంత బాధపడుకుంటా, అలా అమ్మ ఒక్కతే కష్టం జీతం చేసుకుంటా వాళ్ళ ఇంట్లో ఉంటది. సో అమ్మాయికి చదువు ఎట్లా వస్తుంది? ఇది ఎవరైనా ఆలోచిస్తున్నారా? అసలు మనము స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఇంతమంది స్టూడెంట్స్ తో మనం ఇక్కడ ఇంత వానలో కూడా ధర్నా అనేది చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ఆగింది మీకు స్కాలర్షిప్? ఎప్పటి నుంచి? 2019 నుంచి రావట్లేదు. ఇప్పుడు ఎందుకు ధర్నా చేయడానికి? స్కాలర్షిప్ వస్తలేదని, మా స్కాలర్షిప్ కావాలి. ఇప్పుడు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్? స్కాలర్షిప్ వస్తే మేము కాలేజ్ ఫీజు కట్టుకోవడానికి మాకు ఈజీ అవుతుంది. ఈ గవర్నమెంట్ కూడా ఇచ్చింది కదా విద్యార్థులకు చాలా స్కాలర్షిప్స్ ఇస్తా అవి ఇవే చెప్పారు కదా, మరి జరగలేదు? చెప్పారు కానీ ఇంకా ఏం జరగలేదు. సో దాని గురించే వీఆర్ ఫైటింగ్. ఇలా ఎందుకు చేస్తున్నాం మాకు అర్థం కావట్లేదు. మేము స్కాలర్షిప్ కదా అడిగింది, ఇంకేమైనా అడుగుతున్నామా మేము? ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు? ఇంతగానో విధంగా ఇలా చేస్తున్నారు, అసలు ఇలా ఎక్కించేస్తున్నారు, ఎంత ఘోరంగా చేస్తున్నారు పోలీసులు అయితే. అసలు మేము స్కాలర్షిప్ అడుగుతున్నాం, నీకేం అడగట్లేదు. దాని గురించి రోడ్ ట్రాఫిక్ అవుతుంది. మాకు గత 7 నెలల నుంచి అవుతుందండి, చాలా సంవత్సరాల నుంచి రావట్లేదు మాకు స్కాలర్షిప్ అనేది. అసలు మేము స్కాలర్షిప్ మేము ఏ పరిస్థితిలో ఉంటే అడుగుతామో చేయాలి కదా. పేద ప్రజలు ఎలా చదువుకుంటారు అనుకుంటున్నారు? అసలు రేవంత్ రెడ్డిని ఒకటే డిమాండ్ చేస్తాం, మేము స్కాలర్షిప్ అడుగుతున్నాము. వాళ్ళకి పోలీసులు చూసారా కాళ్ళు చేతులు ఇరిగిపోయేలాగా ఎలా చేస్తున్నారు మొత్తము.